2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువగళం నాయకుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్లు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఒకటైన మైనింగ్ క్వారీలకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు క్వారీలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ 92 జీవోను విడుదల చేశారు. ఈ జీవోలో వడ్డెర సహకార సంఘాలు ఉన్నవారికి 33% రిజర్వేషన్ కల్పిస్తూ 2 మినరల్స్ మాత్రమే ఇచ్చినారు. కానీ ఈ జీవో ప్రకారం వడ్డెర్లకు సరైన న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వర్ అధ్యక్షతన మరియు డైరెక్టర్లు కలిసి విజయవాడలోని బిసి భవన్లో సమావేశమై ఈ జీవో వలన వడ్డెర కులస్తులకు ఉపయోగముండదని, ఈ జీవోని సరిచేసి ఎక్కువ మినరల్ వచ్చే విధంగా ఏర్పాటు చేయవలసినదిగా సమావేశంలో తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పోగా ఆయన మరియు కూటమిలోని మంత్రివర్యులు స్పందించి 192 జీవోను సవరించి 126 జీవోని విడుదల చేసినారు. అందులో 14 మినరల్ కేటాయించినారు. సహకార సంఘాలకు 50%, సీనరేజ్ ఛార్జీలు తగ్గించి 33% క్వారీలు మంజూరు చేసినారు. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన జియోలో ప్రతి 45 రోజులు ఒకసారి క్వారీలకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి వడ్డెర సమాజ వర్గం ధన్యవాదాలు తెలియజేస్తున్నది. వడ్డెర సామాజిక వర్గానికి ఆదరణ 3లో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం 5 లక్షల రూపాయలు ఖరీదు కలిగిన మిషనరీలను వడ్డెర సహకార సంఘాలకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. వడ్డెర సహకార సంఘాలకు బ్యాంక్ లింకేజీ లేకుండా కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు వడ్డెర సామాజిక వర్గానికి ఒక్క ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని ఎటువంటి ప్రజాప్రతినిధులు లేరు. కావున వడ్డెర సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం రాజకీయాల్లోనూ, విద్యాపరంగా, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేసి మాకు స్థానిక సంస్థల్లో మరియు శాసనసభ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గం కూటమి ప్రభుత్వాన్ని కోరుతుంది. కూటమి ప్రభుత్వం రాజకీయ మరియు విద్యాపరంగా రిజర్వేషన్లు కల్పించి మమ్మల్ని రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నామని కోరారు. నమస్కారాలు. ఈరోజు మనకి మా వడ్డెర సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 92 జీవో నుంచి 120 జీవోకి మా యొక్క సమస్యలు మార్చి మాకు కొంత మేలు జరిగే అవకాశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మా కమ్యూనిటీకి అట్లా ప్రజలందరూ కూడా తెలిసేదానికి కూడా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలని చేస్తున్నాం. విషయం ఏంటంటే 2024 ఎలక్షన్ ముందు ఇంకా మన గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, యువగళం నాయకులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రజల్లో తిరుగుతూ, సభల్లో తిరుగుతూ వడ్డెర సామాజిక వర్గానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మీరు చాలా వెనకబడి ఉన్నారు. మీ అందరికి కూడా మా గవర్నమెంట్ వస్తే మీకు కావాల్సిన మేము ఏమైనా హామీలు ఇస్తున్నామో ఆ హామీలని చేస్తాం, మీకు అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో మాట చెప్పినారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాతనే మాకు మైనింగ్లో మేము కోరుకుంటున్న కోరిక, మైనింగ్లో మాకు భాగస్వామ్యం కలిగించాలి, మమ్మల్ని మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి ఈ క్వారీలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 92 జీవో ఇచ్చి దాన్ని వడ్డెర్లకు క్వారీకి దానికి సంబంధించి 33%, తర్వాత 50% శానిటైజ్ సబ్సిడీతో ఈ కార్యక్రమం అమలు చేశారు. అయితే 92 జీవో ఇచ్చినప్పుడు 2 మినరల్నే ఉన్నాయి దాంట్లో. దానివల్ల మా సామాజిక వర్గానికి పెద్ద ఉపయోగం లేదని మేము మా సమావేశంలో మా వాళ్ళందరూ చెప్పారు. దీనివల్ల మనకి సక్రమైన అవకాశం లేదు, మనకి ఇచ్చేది వారి కంకర మట్టి ఈ 2 ఇచ్చినంత మాత్రమే మనం ఇంటికి వెళ్ళామని చెప్పి అందరూ మా వాళ్ళంతా మాట్లాడారు. దీన్ని మేము మా చైర్మన్ గారు, డైరెక్టర్లు, మా అన్న వీళ్ళందరూ కలిసి విజయవాడలో బీసీ భవన్లో చైర్మన్ అధ్యక్షతన సమావేశం చేసి అక్కడ నిర్ణయం తీసుకున్నాం. ఒక రోజు పాస్ చేస్తాం. ఏం చేసామంటే మేమందరం కూడా ఈరోజు మాకు అడిగిన వెంటనే మాకు 92 జీవో ఇచ్చారు, దాంట్లో సక్రమంగా మాకు న్యాయం జరగడం లేదు, దాన్ని సవరించి ఎక్కువ వెనక వచ్చేటట్టు ఇవ్వమని చెప్పి మేము రిజర్వేషన్ పాస్ చేసి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా మా మనవిని ఆయన మేము దానికి స్పందించి మేము వెంటనే దాన్ని 120 జీవోగా మార్చి ఆ జీవోని ఈరోజు ఇంప్రూవ్ చేశారు.
ఆ జీవో యూజ్ చేసిన వల్ల వచ్చే మాకు ఉపయోగం ఈరోజు 14 మినరల్ వచ్చాయి. 14 రకాలైన వారిలో 14 రకాలైన అన్నీ కూడా మనం చేసుకోవడానికి కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో జీవో ఇచ్చింది 126 జీవో. ఈ జీవోలో 14 రకాలైనవి ఉన్నాయి. అవి కూడా జీవో ఇచ్చున్నాం, మీరు ఒకసారి చూడవచ్చు. కష్టం ఉంది కాబట్టి గతంలో ఉన్న 12 మందిని ఇప్పుడు కూడా 12 మందిని చేయించడం తీసుకెళ్ళాము. ఆయన దానిగా స్పందించింది. ఆ టేబుల్ మీద ఆ ఫైల్ ఉంది. వెంటనే అది కూడా మనకు వస్తుంది. కోరిన వెంటనే మాకెంతో వారి 92 జీవో ఇచ్చి కూడా మళ్ళీ అడిగిన తర్వాత ప్రభుత్వం స్పందించి మాకు 126 జీవోని ఇంప్రూవ్ చేసి దాంట్లో అందరూ కూడా అవకాశం కల్పించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా వడ్డీర సమాజం తరఫున మేమందరం కూడా కూర్చున్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో మాకు ఇప్పుడు ఆదరణ 3 పెడుతుంది గవర్నమెంట్. ఆదరణ 3లో పోయినసారి ఆదరణలో మాకు చిన్న గంట పనులు పాటలు చుట్టూ ఇచ్చారు. అట్లా కాకుండా ఈసారి మాకు ఆదరణ 3లో కనీసం 5 లక్షల రూపాయలు ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం మిషనరీ 5 లక్షలు ఇంచుమించు ఆ రేంజ్లో మాకు కావాల్సిన వస్తువులు ఈసారి 10% ఆ రోజు 10% డీడీ తీసారు. ఇప్పుడు కూడా ఆ డీడీ 90% సబ్సిడీతో మాకు ఇవ్వాలని కూడా ఈ నిర్మాణం కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. అది కూడా ఏదైతే వస్తుంది తొందరలోనే వస్తుంది. సెప్టెంబర్ చెప్పారు మినిస్టర్. ఈ 3 కూడా ఆదరణ 3లో కూడా మాకు ఎక్కువ అవకాశం ఇచ్చి మాకు మంచి మిషనరీ చేయడానికి సహాయం చేయాల్సిందిగా కోరినాం. ఒక ఎమ్మెల్సీ కానీ ఇలాగే స్థానిక సంస్థల్లో కూడా మాకు దాకా రాలా, మాకు లేవు. ఈరోజు మేము ఎక్కడా లేవు. మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే జనాభా ప్రాతిపదిక మీద రాజకీయాలకు కానీ విద్యాపరంగా కానీ అన్ని విధాలు కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద మాకు రిజర్వేషన్ కల్పిస్తే మమ్మల్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గతంలో లోన్స్ ఇచ్చారు కార్పొరేషన్ ద్వారా, ఈసారి ఇంకా ఇవ్వలేం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బీసీ కార్పొరేషన్ లోన్లన్నీ అన్ని కార్పొరేషన్ నుంచి అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ అడుగుతున్నాం మేము, మాకు బ్యాంక్ లింకేజ్ కాకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా మా రుణ సహాయం చేయాలనేది మా డిమాండ్గా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అది కూడా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. రిజర్వేషన్ కల్పించాలని కూడా కోరిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము అందరం కలిసి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేసిన ఈ క్వారీలు దీనికి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ఇప్పుడు ఒక రకరకాలు ఉన్నాయి. ఇక్కడైతే మట్టి కంకరాలు ఉన్నాయి, మృతిక సునపాలు ఉన్నాయి, మృతిక కలిసే రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా అందరికీ వర్తించేటట్టు ఎక్కడ ఏ అవకాశం ఉందో అక్కడ అవకాశం ఉపయోగించుకునేదానికి మాత్రం ఈ ప్రభుత్వం మాకు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించినందుకు మా నెల్లూరు జిల్లా వడ్డీర సహకార సంఘం తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వల్లె భూస్వామి. నేను రాష్ట్ర వడ్డీర కార్పొరేషన్ డైరెక్టర్. మనము 2024లో చంద్రబాబు నాయుడు చెప్పిన పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ప్రతి ఊరు ప్రతి జిల్లా తిరిగినప్పుడు కూడా మా స్థితిగతులంతా ఆయన కనుక్కొని మేము చాలా వెనబడిపోయినాం. వడ్డీరల కల్లా చాలా వెనబడిపోయినాం. ఇంకా కొన్ని జాతులు కూడా వెనబడిపోయి ఈ జాతులంతా కూడా కానీ ఆయన కనుక్కొని వెనకబడ్డ వాళ్ళకి మంచి చేయాలని చెప్పి తపంతో ఆయన మాకు 92 జీవో మా వడ్డీర కోరీలు హక్కు ఎప్పుడైతే మా పెద్దల కానించి కూడా మేము పట్టి పని చేసేవాళ్ళం, కోరీలు తొయ్యేవాళ్ళ నుంచి మాకు సాంప్రదాయం ప్రకారం ఉంది. దాన్ని వరుసలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని మాకు కోరీల్లో 33% రిజర్వేషన్ కల్పించి మాకు 92 జీవో ఇచ్చారు. ఆ జీవోని మేము మాకు చాలా తృప్తిగా ఉంది. మేము సార్ దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాం. 1-2 నిమిషాలు సార్ ఇప్పుడు ఇవాళ మా ఆ జీవో చాలా మంది బాగా మళ్ళీ మేము కార్పెట్టాం. మా మళ్ళీలా ఎస్ప్రెషన్ మేము డైరెక్ట్లో మొత్తం మళ్ళీ మేము జీవోలో మీటింగ్ చేసి మళ్ళీ మేము తీర్మానం చేసి మళ్ళీ పెట్టాము. జీవో పెడితే ఆ జీవోని మళ్ళీ ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మంత్రివర్గంలో చర్చించి ఆ జీవోని మళ్ళీ 126 జీవోని పాస్ చేసి మాకు ఇంకా కొన్ని వెసులుబాటు విషయాలు వచ్చేట్టుగా అన్నీ కూడా వచ్చేటట్టు చేశాడు. పోతే ఇవాళ రాజకీయంలో మేము లేవు. ఇవాళ మా పొలం 3-4% ఉన్నాం. మేము ఎక్కడ మా వడ్డీపాలు అంటే ఎక్కడున్నా 1000 ఓట్లు 5 ఓట్లు తక్కువలేము. మేము ఎక్కడైనా వడ్డీపాలు అంటేనే వడ్డీపాలు పేర్లు కొంటాయి. అట్లాంటిది రాష్ట్రంలో వడ్డీపాలు అనేవాళ్ళు వడ్డీవాళ్ళు అనేవాళ్ళు ఇవాళ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎవరు కూడా మా వాడిని అసెంబ్లీలో వినిపించే కూడా లేవు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా మాకు కూడా రాజకీయ భిక్ష పెట్టాలని చెప్పి ఈ సభాముఖ్యం మీ ద్వారా కూడా మీరు
రాష్ట్రానికి తెలియజేసే ఎవరు తితిగతులు కానీ మంచి కానీ మీ ద్వారా కూడా ప్రపంచానికి తెలియజేస్తారు. మీ ద్వారా కూడా మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి, అందరికి మంత్రులకు అందరూ కూడా తెలియజేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇంకా చాలామంది మాట్లాడారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మా కమిటీ తరఫున నెల్లూరు జిల్లా తరఫున ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పి మళ్ళీ చెప్తాం టైం తక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసు. ఈ జీవో ఇచ్చానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకి మా తరఫున ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు గుంజి సుధాకర్. నేను నెల్లూరు జిల్లా వడ్డీ సేవాదళ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, గత 44 సంవత్సరాల నుంచి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక పోరాటం చేసినటువంటి మా వడ్డర్లు మొట్టమొదటిసారిగా ఈరోజు గెలిచినామని చెప్పేసి సంతోషకరమైనటువంటి ఒక అభినందనలు తెలుపుతున్నాం. 92 జీవోని ఇచ్చిన వెంటనే ఒక నెల కాలంలోనే మా వడ్డర్ల యొక్క అర్జీల మేరకు, కోరిక మేరకు తెలుగుదేశం గవర్నమెంట్ని, ఉమ్మడి గవర్నమెంట్ని కోరిన వెంటనే వారు స్పందించి 126 జీవోని రిలీజ్ చేసి వడ్డర్లకు 14 మినరల్స్ని యాక్టివేట్ చేసే విధంగా మాకు ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా పాదయాత్రలో మన యువనేత లోకేష్ బాబు గారు వడ్డర్లకు ఇచ్చిన హామీను మొట్టమొదటిసారిగా ఈరోజు నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా వడ్డర్లు వెనకబడి ఉన్నారు, విద్యపరంగా వెనకబడి ఉన్నారు. వీటిల్ని కూడా ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి మేము ఎన్నో సంవత్సరాలుగా తీసుకోపోతా ఉన్నాం. గత 44 సంవత్సరాలుగా మా వడ్డర్లకు సంబంధించి ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఒక రాజ్యసభ సభ్యుడు కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ తీసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మా పేద వడ్డర కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి పత్రికా మూలకంగా, మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కోరడం అయింది. సార్, మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, అందువల్ల పోటీ చేసి నెగ్గాలంటే మా వల్ల కాదు. ఇటీవల డిఎన్టీలో మన గవర్నమెంట్ చేర్చింది. డిఎన్టీలో కూడా బలపడినటువంటి బీసీ కులాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక 10% డిఎన్టీలకి కేటాయించాలని చెప్పేసి ఇంతకుముందు మన కమిషన్ని కలవడం జరిగింది. దీన్ని కూడా మాకు రెక్టిఫై చేసి విద్యపరంగా, రాజకీయ పరంగా మాకు 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. పెద్దలు, మన రాష్ట్ర చైర్మన్ మన మల్లెల ఈశ్వర్ గారు, వడ్డే వెంకట గారు, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు, మా డైరెక్టర్లు, మా వడ్డీ సంఘ నాయకులు, కుల సంఘాల పెద్దలు అందరూ కలిసి మూకమ్మడిగా ప్రయత్నం చేసిన కేవలం ఒక్క నెలలోనే జీవోని మార్చిన ఘనత, ఒక్క నెలలోనే జీవోని మార్చి మాకు వెంటనే రిలీజ్ చేసినటువంటి ఘనత మాకు దక్కింది. మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే 25 మందితో మన క్వారీల్ని మూవ్ చేయాలంటే చాలా కష్టం. ఈ రోజుల్లో 25 మంది ఎత్తుక్కోవాలంటే 4-5 మండలాలు చూసుకోవాల్సిన పరిస్థితి. దాన్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, ఇది తప్పుడుదారులు పోకుండా పెద్దల చేతిలోకి, అధికార నాయకుల చేతులు పోకుండా కేవలం వడ్డర్ల చేతుల్లోనే వడ్డర్లు బాగుపడే, పేద వడ్డర్లు బాగుపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలండి. నా పేరు పల్లపు రామతులసి. నేను వడ్డేరా జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు టీడీపీ వచ్చిన తర్వాత వడ్డేర్లకు స్వేచ్ఛ వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన యువనేత లోకేష్ బాబు గారు మెగా డిఎస్సి పెట్టినప్పుడు మెగా డిఎస్లో 1800 టీచర్ పోస్టులు వచ్చింది మా వడ్డేర్లకేను. ఏంటంటే దీనికి మాకు చాలా అక్షణీయంగా ఉంది. ఎందుకంటే మేము చాలా వెనుకబడి, మా పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక వెనుకబడి ఉన్నారు. సారు మన లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పినట్టు మేము మెగా డిఎస్సి పెడతామన్నారు. అట్లాగే సార్ ఫస్ట్ రాగానే మెగా డిఎస్సి తెచ్చారు. 1800 ఉద్యోగాలు మాకు వచ్చాయి. ఇప్పుడు అట్లాగే రెండోసారి కూడా ఏంటంటే మాకు క్వారీలు ఇస్తానని అప్పుడు చెప్పున్నారు. ఆ క్వారీలో భాగంగా 92 జీవో ప్రకారం మాకు క్వారీలు చేశారు. కానీ అది మాకు సరిపోదు. ఎందుకంటే 1, 2, 3 క్వారీలు ఇవ్వడం వల్ల
మేము బాగా వెనుకబడిపోయి ఉన్నాము, అవి మాకు సరిపోవు అని మా పెద్దల ద్వారా మేము పంపడం జరిగింది. ఈరోజు మళ్ళా మాకు దాన్ని మార్చి 126 జీవోలో కొన్ని 14 యూనిట్లను మాకు మళ్ళీ కొత్తగా ఇచ్చారు. ఇదంతా ఏంటంటే మాకు టీడీపీ వల్ల వచ్చిన ఆదాయం అని అనుకోవాలి. ఈరోజు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రుణపడి ఉంటాము. అని ఇంతకు ముందు కూడా మాకు ఆదరణ స్కీమ్ కింద పనిముట్లు ఇస్తున్నారు, అది గత ప్రభుత్వాన్ని గుర్తుపరిచేసింది. ఈరోజు మళ్ళీ ఆదరణ స్కీమ్ పెట్టి మాకు ఏంటంటే మేము చాలా వెనకబడిపోయిన ఉండడం వల్ల ఏదైనా మేము పనిముట్లు కొనుక్కొని మేము ఏదైనా వర్కులు చేసుకోవడానికి అవ్వదు. అదే ఆదరణ స్కీమ్ అనుకోండి, దాంట్లో మాకు పనిముట్లు ఫ్రీగా రావడం వల్ల ఏంటంటే మాలో వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్తారు. అట్లాంటిది కుంటుబడి ఉండింది, ఇప్పుడు అది కూడా మాకు కావాలని మేము అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని మీ ఇది ద్వారా. తర్వాత వచ్చి ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కార్పొరేషన్లో మాకు సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు, అవి గత ప్రభుత్వం అసలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నారు, మా కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. కాబట్టి ఒక అడుగు ముందుకేసి మాకు అవి కూడా కొంచెం కల్పిస్తే ఏంటంటే మేము మా ఎదుగుదలకి మీరు ఇంకా దోహదపడినట్టు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మా వడ్డేర్లు వెనకబడి ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు, ఇంకొక అడుగు ముందుకేసి మాకు ఇంకా కొన్ని స్పెషాలిటీస్ కల్పించాలని కోరుకుంటూ సభాముఖంగా నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా కులానికి ప్రత్యేకంగా మేము ఆయన చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో మాకు ఆదరణ స్కీమ్ కింద పనిముట్లు అంటే మిషన్లు అంటే టైపింగ్ చేసుకునే వాళ్ళకి కుట్టు మిషన్లు కానివ్వండి, అది కూడా చిన్న 8,000 5,000 ఇలాంటివి కాదు, కొంచెం కాస్ట్లీ కుట్టు మిషన్లే ఇచ్చారు మాకు అందరికీ. దీనివల్ల చాలామంది టైలరింగ్ షాప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సబ్సిడీ రుణాలు ఒక్కొక్కరికి ₹1,00,000 బ్యాంకు లోన్ కింద ₹1,00,000 సబ్సిడీ కింద ఇచ్చేవారు. ఇలా మేము మా కులానికి కొన్ని వేల మందికి సబ్సిడీ రుణాలు తెచ్చుకున్నాం. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగింది ఇదంతా. ఆ టైంలో చాలామంది ఆటోలు కొనుక్కున్నారు, సొంత ఆటోలు కొన్నారు. లేడీస్ చాలా వరకు ప్రొవిజన్స్ కానివ్వండి, శారీ బిజినెస్ కానివ్వండి, ఇలా వెజిటబుల్ బిజినెస్ కానివ్వండి, ఫ్రూట్స్ బిజినెస్ కానివ్వండి, ఇలా ఎన్నో వ్యాపారాలు పెట్టుకోవడానికి మాకు చాలా విధాలుగా ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సబ్సిడీ 2,00,000 రుణం అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు గతంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ఆ రుణాలని పూర్తిగా ఆపేశారండి. ఇప్పుడు కూడా మాకు ఆ రుణాలని మళ్ళీ విడుదల చేస్తే మా వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు మేము వెనుకబడిన కులస్తులు కాబట్టి ఒకరు వెళ్ళి కూలి పని చేసుకుని వస్తే కుటుంబం నడిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మా లేడీస్కి కూడా ఏదైనా ఇలాంటి సబ్సిడీ రుణాలు ఇస్తే మేము కూడా మా కుటుంబాలని కొంచెం అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి, మా పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవడానికి, మా కుటుంబానికి మా వంతు సహాయంగా మేము నిలబడగలుగుతాము అనేసి ఈ తెలుగుదేశం పార్టీకి మా కులం తరపున, మా వడ్డెర కులం తరపున తెలియజేసుకుంటున్నానండి. నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు బెల్లంకొండ వరలక్ష్మి. టీడీపీ మల్లి లక్ష్మి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యేకంగా చూసి ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. అలాగే మన కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు నారా లోకేష్ గారిని కలిసి విన్నవించుకున్నారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు క్వారీలో 33% వాటాను వడ్డెర్లకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు గారి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.